కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రధాన కారణమైనటువంటి కారణం 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన వెంటనే నిజంగానే ముందుగా మాటిచ్చిన ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందని చెప్పేసి ముందుగా 6 గ్యారెంటీలలో ప్రధానమైనటువంటి రైతు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు చూసినట్లయితే 3 విడతల్లో కూడా ప్రభుత్వం అనేది రైతుల పక్షాన నిలబడి ఖచ్చితంగా రుణమాఫీని తీసుకువచ్చింది. మరి సుమారుగా 18,000 కోట్ల రూపాయలను 22,22,000 మంది రైతులకు ఇప్పటివరకు 3 విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ చేసింది. మరి తాజాగా ఇంకా కొంతమంది రైతులు మిగిలిపోయారని చెప్పేసి 4వ విడతలో కూడా మరి తాజాగా జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 4వ విడతలో 3,14,000 మంది రైతులకు 2,747 కోట్లను తాజాగా విడుదల చేయడం జరిగింది. మరి ఈ 4 విడతలుగా కలిపి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి సుమారు 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లను రైతు రుణమాఫీ పేరిట రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి 25 లక్షల మందికి ఈ యొక్క రైతుల్ని రుణ విముక్తి కలిగించడం జరిగింది. మరి ఈ 25 లక్షల మందిలో మీకు రుణమాఫీ జరిగిందా లేదా అనేది చూసినట్లయితే మరి గత 3 విడతల్లో కూడా 2 లక్షలకు వరకు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆధార్ కార్డులో తప్పులు ఉండడం వల్ల అదేవిధంగా కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయకపోవడం వల్ల కూడా కొద్దిమంది రైతులు ఇప్పటి వరకు ఈ రుణమాఫీ కోసం వేచి చూడాల్సి వచ్చింది. మరి ఈ 3 నెలలుగా ఈ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డులు కావచ్చు, మరి బ్యాంక్ అకౌంట్లో తప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మండలాల వారీగా వ్యవసాయ అధికారులు మరి ఆ యొక్క తప్పుల్ని సవరించి ప్రభుత్వానికి నివేదించడంతో 4వ విడత తాజాగా ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగింది. మరి మీరు 2 లక్షల లోపు రుణం ఉండి కూడా మీరు రుణమాఫీ జరిగిందా లేదా అనేది మీరు సంశయిస్తూ ఉన్నారు. కాబట్టి అదొక క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే 2 లక్షల లోపు ఉండి అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఆ డెడ్లైన్ తర్వాత రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేది జరిగింది. అదేవిధంగా గతంలో రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఎవరికైతే రుణమాఫీ ఆగిపోయిందో వారికి ఇప్పుడు రుణమాఫీ జరిగింది, వారి ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. మరి ఈ విధంగా 2 లక్షల లోపు ఉండి కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకుండా అదేవిధంగా ఆధార్ కార్డులో కానీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకపోవడంలో ఆగిపోయినటువంటి వారికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మరి ఒక రేషన్ కార్డు ప్రాతిపాదికన తీసుకున్నట్టే కుటుంబ సభ్యులందరికీ కూడా కలిపి 2 లక్షలు ఉన్న వారి లోపు ఉన్న వారికి మాత్రమే ఇప్పుడు రుణమాఫీ అయింది. 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళ రైతులకి ఇంకా రుణమాఫీ అనేది జరగలేదు. మరి ఇప్పుడు ఎవరు కూడా మీ కూడా భార్య భర్తకు కలిపి 2 లక్షలకు మించి ఉన్నట్లయితే వారికి కూడా రుణమాఫీ జరగలేదు. నా ఒక్కడికే 1,50,000 ఉంది, నాకు రుణమాఫీ కాలేదు, నాకు 1,30,000 రుణమాఫీ కాలేదంటే ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకోవట్లేదు, కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క రుణమాఫీ అనేది చేయడం జరుగుతూ ఉంది. మరి భార్య భర్తకు కలిసి 2 లక్షల పైన ఉన్నట్లయితే ఇక్కడ అట్లాంటి వారికి కూడా రుణమాఫీ జరగలేదు. మరి అదేవిధంగా ఒకే రైతుకు 2 లక్షల పైగా ఉన్నప్పటికీ కూడా వారికి కూడా ఇప్పుడు రుణమాఫీ జరగలేదు. కేవలం ఎవరికి అంటే 2 లక్షల లోపు ఉండి కుటుంబ ఆధారంగా భార్య భర్త కలిపి కూడా 2 లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ 4వ విడత రుణమాఫీ జరిగింది. గతంలో 3 విడతలుగా ఎవరికైతే రుణమాఫీ జరగలేదో ఆధార్ కార్డు తప్పుల వల్ల కానీ రేషన్ కార్డు తప్పుల వల్ల కానీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల కానీ వివిధ సాంకేతిక కారణాల వల్ల ఎవరికైతే 2 లక్షల లోపు ఉండి రుణమాఫీ జరగలేదో వారికి మాత్రమే 4వ విడత రుణమాఫీ జరిగింది. మరి 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు మేము పై అమౌంట్ పే చేస్తాం, మాకు కూడా రుణమాఫీ చేయండి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసే ఆలోచన ఉంది. కానీ కొంత ఆర్థిక భారం అవుతున్నందువల్లనే మరి కొద్దిగా విడతల వారీగా ప్రభుత్వం అనేది చూస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితోనే రుణమాఫీని అమలు చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క 4వ విడతలను బట్టి. మరి అదేవిధంగా 2 లక్షల పైన ఉన్న రైతులకు కూడా ఖచ్చితంగా రుణమాఫీ త్వరలో జరుగుతుందని మనం ఆశిద్దాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది ఈ యొక్క వీడియో ఉద్దేశం.